మంచిర్యాల జిల్లాలోని నేరస్తులకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్న సిపి, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తామని సిపి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అశోక్ కుమార్, ఇన్స్పెక్టర్ బన్సీలాల్తో సహా పలువురు సిబ్బంది పాల్గొన్నారు. ఏమేమి యాక్టివిటీస్ పోలీసులు చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము. మావోయిస్ట్ సంబంధించింది కానీ, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి కానీ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కానీ, ఐడి లిక్కర్ అండ్ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ సంబంధించింది కానీ, గాంజా సంబంధించి కానీ, ఇవన్నిటికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మీరందరూ ఎవరైతే ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. నిజానికైతే వీళ్ళందరినీ రౌడీ షీట్ అని మీ మీద షీట్ పెట్టడం, అరే నేను క్రైమ్ చేశాను, నేను ఎంత అనుభవించాను, ఈరోజు నాకు రౌడీ షీట్ అని పేరు ఉంది, ఇక రౌడీ షీట్ అన్నప్పుడు ప్రతిసారి అయినప్పుడు నన్ను పిలుస్తున్నారు అంటే మీకు అవమానంగా లేదా? అవమానంగా ఉందా లేదా? ఇది కావాలా మీకు కంటిన్యూ